వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఇస్తున్న 1000 రూపాయల పెన్షన్ను ఫిబ్రవరి నెల నుంచి 2000కు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇది సంక్రాంతి కానుక అన్నారు. పాత, కొత్త పెన్షన్లు కలిపి ఫిబ్రవరి నెలలో 3000 రూపాయలు అందిస్తామన్నారు. మార్చి నుంచి లబ్ధిదారులంతా 2000 రూపాయల పెన్షన్ తీసుకుంటారని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు బోగోలులో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్నారు. మేము జూన్ నెలలో ప్రమాణ స్వీకారం చేసి అక్టోబర్ నుంచి ఎవరైతే ఆ రోజు ఒక మాట చెప్పాను, ముసలి వాళ్ళకు కానీ, వృద్ధులకు కానీ, వితంతువులకు కానీ, దివ్యాంగులకు ఒక హామీ ఇచ్చాను. మీరు అధైర్యపడద్దండి, మీకు అండగా నేనుంటానని చెప్పి అక్టోబర్ నుంచి 200 రూపాయలు 5 రెట్లు 1000 రూపాయలు చేసి మీకు అండగా నిలబడిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. చాలా మంది నేను గుర్తుపెట్టుకోవాలి, మీ పిల్లలు చూడకపోయినా ఆ రోజు ఒక మాట చెప్పాను, పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి ఉద్యోగస్తులకు ఎట్లయితే జీతాలు వస్తాయో అదే తరహాలో మీ ఇంటికి 1000 రూపాయలు పంపించిన ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. నిన్న మొన్న నేను చూశాను, కొన్ని గ్రామాలకు పోయినప్పుడు జన్మభూమిలో చూశాను. ఈ ముసలి వాళ్ళు కానీ, వృద్ధులు కానీ, అదే మరి వితంతువులు కానీ ఈ పెన్షన్లు వచ్చే వాళ్ళందరినీ చూశాను. నాకు ఎంత ఆనందం కలిగిందంటే వాళ్ళు చాలా సమస్యలు, కొంతమందికి డబ్బులు, మెడిసిన్స్ కూడా డబ్బులు లేని పరిస్థితి, ఒక పక్క వయస్సు, ఇంకో పక్క అనారోగ్యం, ఇంకో పక్క చూసుకునేవాళ్ళు లేకుండా అవస్థపడ్డారు. అందుకే నేను ఆలోచించాను, ఆ రోజు 5 రెట్లు పెంచాను. ఈ రోజు మళ్లీ ఆలోచిస్తున్నాను, మీ అందరికీ హామీ ఇస్తున్నా, రాబోయే నెల ఫిబ్రవరి నుంచి ప్రతి ఒక్కరికి 2000 రూపాయలు పింఛన్ ఇస్తానని మరొక్కసారి అనౌన్స్ చేస్తున్నా. ఇది సంక్రాంతి ఈ సంక్రాంతి కానుక మీ అందరికీ. ఎంతైనా పర్వాలేదు, నాకు కావాల్సింది పేదవాళ్లే కావాలి. అందుకే ఆలోచించాను, ఎప్పటికప్పుడు ఆలోచిస్తున్నా, మిమ్మల్ని ఆదుకుంటా. అందుకనే ఇంకోటి ఆలోచించాను, 2019 మొదటి సంవత్సరం, ఇది నూతన సంవత్సరం, ఇక్కడ కూడా 1000 రూపాయలు కలిసి ఫిబ్రవరిలో 3000 రూపాయలుగా ఇచ్చి ఆ తర్వాత 2000 రూపాయలు ఇస్తాను. సంతోషమానని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు సంతోషమా మీకు అడుగుతున్నా? మీ ఊర్లో అభాగ్యులకి ఇబ్బంది లేకుండా చేయాలని నేను కష్టపడేది మీకోసం, నిరంతరం కష్టపడతా, సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, తిరిగి మీకే ఇస్తా.